హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే మనకు పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు pminternships.mca.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎవరైతే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా అయిపోయి ఉంటారో వారైతే అప్లై చేసుకోవచ్చు. యువతకైతే ఇది మంచి ఉపాధి అవకాశం అని చెప్పుకోవచ్చు. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు మార్చి 12 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో దీనికైతే ఎంపికైన వారికి నెలకు 5,000 రూపాయల చొప్పున సంవత్సరం వరకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో జాయిన్ అయినందుకు గాను ఫస్ట్ మంత్ అయితే ఒక 6,000 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున, అదేవిధంగా ఫస్ట్ నెల ఎక్స్ట్రా 6,000 రూపాయల చొప్పున అయితే మనకు స్టైఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటుందో 10th ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియోలు కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. సో అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు అంగన్వాడీల అర్ధాకలి అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. 10 నెలలుగా అందుతున్నది సగం జీతమే, పెంచిన వేతనము చెల్లించని ప్రభుత్వం, రిటైర్మెంట్ బెనిఫిట్స్కు అతిగతి లేదు. అదేవిధంగా మినీ అంగన్వాడీ టీచర్ల ఆందోళన బాట అంటూ కొంత అయితే ఆందోళనకు సంబంధించి రావడం జరిగింది. ప్రజాభవన్లో ధర్నా మరియు పోలీసుల అడ్డగింత, ఆందోళనకు రాకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికి అంగన్వాడీల అర్ధాకలి అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. సో మనకు ఇంకో 3-4 రోజుల్లో అంగన్వాడీకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో మనకు దీనికి సంబంధించి కొంత వివాదాస్పదమైన వార్త అయితే రావడం జరిగింది. సో మరి 10 నెలలుగా అంతున్నది సగం జీతమే అంటూ వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదంటూ వారైతే కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో దీంట్లో ఎక్కువగా మినీ అంగన్వాడీ టీచర్ల ఆందోళన బాట అంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు. సో ఏదైనప్పటికీ వీరికి కూడా సరైన జీతాలు అందించే ప్రయత్నం చేయాలి. సో వీరికి సంబంధించి మరో 3-4 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. దానిపైన నోటిఫికేషన్ వచ్చిన రోజు లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేయబోతున్నాను. మీకు అంగన్వాడీకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లైవ్లోకి వచ్చే ప్రయత్నం చేయండి. సో దానిపైన మీకు వివరాలు అయితే అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే భారత్లో ఆసియా యోగాసన పోటీలు అంటూ కరెంట్ అఫైర్స్ సంబంధించి పాయింట్ చూసుకోవచ్చు. మనకు ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో నిర్వహణ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. త్వరలోనే భారత్ ఆసియా యోగాసన ఛాంపియన్షిప్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నదంటూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 29 నుంచి 31 వరకు యోగాసన పోటీలు జరుగుతాయి. యోగాసన భారత్తో కలిసి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నదంటూ వార్త చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్లో భాగంగా క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మన ఘనమైన వారసత్వం మరియు ప్రాచీన సంస్కృతి ప్రాముఖ్యతను చాటేందుకు ఇది చక్కని వేదికగా భారత్ భావిస్తుందంటూ, అదేవిధంగా భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడాంశంగా మార్చేందుకు ఆసియా ఒలింపిక్స్ మండలి, ఆసియా యోగాసన మరియు ప్రపంచ యోగాసన సమాఖ్యలు కలిసి పనిచేస్తున్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఒలింపిక్ క్రీడలు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు అయితే తీసుకోబోతుంది. యోగాకు పుట్టిల్లు అయిన భారత్లో 2వ ఆసియా యోగాసన ఛాంపియన్షిప్ జరగనుండటం సంతోషంగా ఉందంటూ వార్త చూసుకోవచ్చు. ఇవి కేవలం పోటీలు కావు, అంతకు మించిన వేడుకలు అంటూ కూడా మనకైతే పేర్కొనడం జరిగింది. మన ప్రాచీన జ్ఞానం ఆధునిక పోటీ క్రీడగా ఎదగడం గొప్ప విషయం అంటూ దీని గురించి అయితే కొంత వార్త చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఆధునిక అథ్లెటిక్స్లో యోగాను ఒక క్రీడాంశంగా మార్చడమే తమ లక్ష్యం అంటూ ఆసియా యోగాసన అధ్యక్షుడు సంజయ్ మల్పాని పేర్కొన్నారంటూ వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికైతే యోగాను కూడా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేటట్టు చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు యూపీ బీహార్లోనే డాల్ఫిన్లు ఎక్కువ అంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో నదుల్లో మొత్తం 6,327 డాల్ఫిన్లు ఉన్నాయంటూ వార్త చూసుకోవచ్చు. ఇందులో గంగానది దాని ఉపనదుల్లోనే దాదాపుగా 5,688 ఉంటే బ్రహ్మపుత్ర దాని ఉపనదులు, బియాస్ నదుల్లో మిగతావి ఉన్నాయంటూ వార్త చూసుకోవచ్చు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జాతీయ వన్యప్రాణి మండలి సమావేశంలో డాల్ఫిన్లపై ఒక నివేదిక విడుదల చేశారంటూ చూసుకోవచ్చు. సో ఇదైతే మనకు అఫీషియల్ నివేదిక అని చెప్పి పేర్కొనడం జరిగింది. మన దేశంలో ఇలాంటి నివేదిక ఇదే మొదటిసారి. సో దేశంలోని 8 రాష్ట్రాల్లోని 28 నదుల్లో సర్వే చేసి దీన్ని రూపొందించారు. అత్యధిక డాల్ఫిన్లు యూపీ మరియు బీహార్లో నదుల్లోనే ఉన్నాయంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్ అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అత్యధికంగా డాల్ఫిన్ సంఖ్య తీసుకుంటే యూపీ 2,397, బీహారు 2,220, పశ్చిమ బెంగాల్ 515, అస్సాం 635. సో ఈ విధంగా మనకు డాల్ఫిన్లు ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయని చెప్పి వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్లో భాగంగా అయితే అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే నేటి నుంచి ఇంటర్ పరీక్షలు అంటూ కూడా చూసుకోవచ్చు. మనకు 9 గంటల 5 నిమిషాల తర్వాత నో ఎంట్రీ, గంట ముందే సెంటర్లోకి అనుమతి, 8 గంటల 45 నిమిషాలకు ఓఎంఆర్ షీట్ అందజేత,
1532 పరీక్షా కేంద్రాల ఏర్పాటు, నిఘా నేత్రంలో ఎగ్జామ్ సెంటర్స్ అంటూ మనకు ఇంటర్మీడియట్ గురించి అయితే వారు చూసుకోవచ్చు. సో మనకు మొత్తానికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. సో 8:45 వరకే మనకు ఎగ్జామ్ సెంటర్కి చేరుకునే ప్రయత్నం చేయండి. సో ఎవరైనా అత్యవసర పరిస్థితి, తప్పని పరిస్థితిలో కొద్దిగా లేట్గా వచ్చినా కూడా అనుమతించే అవకాశం ఉందంటూ మనకైతే పేర్కొనడం జరిగింది. సో ఇది మనకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే 3 గంటల పాటు పరీక్షలు నిర్వహిస్తారు. సో విద్యార్థులను కాస్త ముందుగానే సెంటర్లోకి అనుమతిస్తున్నారంటూ కూడా వార్త చూసుకోవచ్చు. విద్యార్థులు ఉదయం 8:45 లోపే సెంటర్లోకి ప్రవేశించడం ఉత్తమం అంటూ కూడా అధికారులు అయితే సూచించడం జరిగింది. ఆలస్యంగా వచ్చే వారిని మాత్రం, అంటే మనకు 9:05 తర్వాత వచ్చేవారిని అస్సలు అనుమతించారంటూ మనకైతే పేర్కొనడం జరిగింది. ఇది మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సంబంధించి ప్రారంభమవుతున్నాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనం పాటు తీసుకుంటే 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు మంత్రిమండలి సమావేశం అయితేనే మనకు రాబో నోటిఫికేషన్ సంబంధించి కానీ, సో రాబో స్కీమ్స్కి సంబంధించి కానీ ఏదైనా చర్చ జరగాలన్నా కూడా మంత్రిమండలి సమావేశంలోనే మనకు జరగవలసి ఉంటుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 6న గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ అవుతుందంటూ వార్త చూసుకోవచ్చు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నట్టయితే మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బీసీ కులగణన కూడా రెండోసారి నిర్వహించిన నేపథ్యంలో ఈ అంశంపైన కూడా మంత్రివర్గం చర్చించనున్నట్టు సమాచారం. ఎస్సీ వర్గీకరణపై పలు వినతులు వచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చించి విధానపరమైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తిని కూడా బలోపేతం చేయడంపై ఇప్పటికే దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇటీవల స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ సంస్థలను కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ అద్దె బస్సులో కూడా మహిళా సంఘాలకు అవకాశం ఇవ్వడం వంటి కార్యక్రమాలను అమలులోకి తీసుకొచ్చిందంటూ చూసుకోవచ్చు. వీటితో పాటు మరికొన్ని కార్యక్రమాలను కూడా ఇందిరా మహిళా శక్తి ద్వారా అమలు చేయడం పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్టు మనకైతే పేర్కొనడం జరిగింది. సో దీనిపైన ఏదేని విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపయోగపడమైన చర్చలు ఏమైనా జరిగి ఉంటే దానిపైన మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇందులో కనుక మనకు చర్చిస్తేనే దీనిపైన నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ అవకాశాలు అయితే ఉంటాయి. సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు 6వ తారీఖు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే సీఏ ఫలితాల్లో తెలంగాణ అమ్మాయిల సత్తా అంటూ వార్త చూసుకోవచ్చు. ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ కొట్టిన దీపాన్షి 35వ ర్యాంకులో కమలాపూర్కు చెందిన సిరి అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI CA ఇంటర్ ఫౌండేషన్ పరీక్ష ఫలితాలు మంగళవారం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పరీక్షలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 1 మరియు 2 ర్యాంకులు కైవసం చేసుకోవడం విశేషం అంటూ, అందులో హైదరాబాద్ అమ్మాయి దీపాన్షి అగర్వాల్ ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ కైవసం చేసుకుందంటూ వార్త చూసుకోవచ్చు. విజయవాడకు చెందిన తోట సోమనాథులు 2వ ర్యాంకు దక్కించుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మనకు 1, 2వ ర్యాంకులు అయితే తెలుగు రాష్ట్రాల వరకే రావడం జరిగింది. అదేవిధంగా హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన చేరాల సిరి సహస్ర CA ఫలితాల్లో 35వ ర్యాంకు సాధించిందంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి CA ఫలితాలు అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన అప్డేట్ రాగానే మనకు కమ్యూనిటీ ట్యాబ్లో అయితే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేశాను. సో అక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా లింక్ ఇచ్చాను, కావాల్సిన వారు అక్కడ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈ ఫలితాల్లో మొత్తం 48,261 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 6,781 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారంటూ చూసుకోవచ్చు. జనవరి నెలలో ఈ పరీక్షలు నిర్వహించగా ఫలితాల్లో దేశవ్యాప్తంగా కేవలం 14.05% మాత్రమే ఉత్తీర్ణత సాధించగలిగారంటూ వార్త చూసుకోవచ్చు. అందుకే దీన్ని కఠినమైన పరీక్ష అంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో CA ఫలితాలు అయితే రావడం జరిగింది. సో ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే వారికి అయితే ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే చంద్రుడిపై అడుగుపెట్టిన బ్లూ గోస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు. మరో ప్రైవేటు స్పేస్ క్రాఫ్ట్ బ్లూ గోస్ట్ చంద్రుడిపైకి చేరుకున్నది. జాబిల్లి ఉపరితలం చేరిన 2వ వాణిజ్య వాహనం ఇది అంటూ వార్త చూసుకోవచ్చు. జనవరి 15న బ్లూ గోస్ట్ స్పేస్ క్రాఫ్ట్ను అమెరికా సంస్థ ఫైర్ప్రైజ్ ఏరోస్పేస్ ప్రయోగించిందంటూ వార్త చూసుకోవచ్చు. ఈ స్పేస్ క్రాఫ్ట్ను చంద్రుడిపై సముద్రాల అన్వేషణ కోసం ప్రయోగించారు. ఈ ప్రాజెక్టును అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరియు ప్రైవేట్ కంపెనీలతో కలిసి చేపట్టారంటూ వార్త చూసుకోవచ్చు. ఇన్స్టిట్యూటివ్ మిషన్స్ అనే మరో సంస్థకు చెందిన అథేనా స్పేస్ క్రాఫ్ట్ రానున్న కొన్ని రోజుల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానుందంటూ కూడా మనకు వార్త చూసుకోవచ్చు. సో కాబట్టి చంద్రుడిపైన ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు కూడా ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్నాయి, అదేవిధంగా సక్సెస్ అవుతున్నాయి. చంద్రుడిపైన ల్యాండ్ అయిన మొదటి ప్రైవేట్ కంపెనీయే ఇన్స్టిట్యూటివ్. ఆ సంస్థకు చెందిన ODCS గత ఏడాది ఫిబ్రవరి 22న చంద్రుడి మీదకు చేరుకున్నది. అయితే ఆ మిషన్ ఎక్కువ కాలం పనిచేయలేదు. బిలం ఏటువాలు ప్రాంతంపై స్పేస్ క్రాఫ్ట్ దిగడంతో ల్యాండింగ్ గేర్ విరిగిందంటూ వార్త చూసుకోవచ్చు. దీంతో అది బోల్తా పడిందంటూ ఇవ్వడం జరిగింది. గత 2 వారాలుగా చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ బ్లూ గోస్ట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా చందమామ ఉపరితలను తాకిందంటూ, చంద్రుడిపై విజయవంతంగా చేరుకుని ఏమాత్రం చిక్కు తీరకుండా రెస్పాండ్ అవుతున్నదంటూ తొలి ప్రైవేట్ వ్యోమనౌక బ్లూ గోస్ట్ పేర్కొన్నదంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా చంద్రుడి ఉపరితలంపైకి వ్యోమగాముడు వెళ్లిన అపోలో శకం తర్వాత ఆ తరహా సాంకేతికతను ఇప్పుడు జాబిల్లి ఉపరితలంపై ల్యాండింగ్ కు ఫైర్ప్లై ఉపయోగించిందంటూ వార్త చూసుకోవచ్చు. అపోలో 17 మిషన్ సమయంలో 1972 డిసెంబర్ 19న చంద్రుడిపై చివరిసారిగా మనుషులు అడుగులు పడ్డాయి. అపోలో ప్రయోగాలు భారీగా విజయవంతమయ్యాయి, కానీ అవి చంద్రుడిపైకి వెళ్ళి
తిరిగి రావడానికే పరిమితమయ్యాయంటూ వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికి చంద్రుడి పైన ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా అడుగుపెట్టడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్ల భాగంగా అయితే ఇవి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన పాయింట్ చూసుకుంటే ఆస్కార్ విజేతలు అంటూ మనకు నిన్న ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే ఈరోజు సాయంత్రం మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో అక్కడైతే మీకు డీటెయిల్గా చూసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాల్సిన వారు అక్కడ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇదే విధంగా ఏదైనా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రత్యేకమైన వీడియో చేసి దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. కావాల్సిన వారు అక్కడ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవచ్చు. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్య ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.